అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ పొన్న చెట్టు పుట్టుక. ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మ రాక్షసి ఉండేది. అది భూలోకమంతా కలియ చుట్టి దయాదాక్షణ్యము లేకుండా ప్రజలను పశువులను పొట్టన పెట్టుకుంటూ ఉండేది. ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవాళ్ళు. ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలటమే మానుకొని తలుపులు బిగించి ఇళ్లల్లో కూర్చునేవాళ్ళు. అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు? మనుషులను సంహరించకపోతే పనులు ఎలా సాగుతాయి? ప్రపంచం ఎలా నడుస్తుంది? నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలం దున్నటం లేదు, తోటమాలి మొక్కలు తడపటం లేదు. అందుచేత ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయాయి. ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పడటం చూచి సూర్యమహారాజుకి జాలి వేసింది. 7 గుర్రాల రథం పైన ఆయన రోజూ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూచి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు. ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్లకు ఉపకారం చెయ్యాలని సూర్యమహారాజుకి మనస్సులో గట్టిగా నిశ్చయం కలిగింది. మరునాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తలతలా మెరిసేటట్టు దానికి సానబెట్టాడు. తన బాణము అంబుల పొది చేత పట్టుకొని ఈవేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చెయ్యాలి అని తను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించటానికి పూనుకున్నాడు. సూర్యమహారాజు తన 7 గుర్రాల రథం పైన భూలోకానికి దిగి వచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు. ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా? మహారాజు మీదకు రంకెలు వేసుకుంటూ మింగేస్తా అని వచ్చింది. మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది. తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది. బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు. ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తల మొండెము దేనికదే విడిపోయి నేలపైన దొర్లడం ప్రారంభించాయి. మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది. కానీ ఆయన దయ వల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది. అప్పుడు సూర్యమహారాజు రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోవటానికని భూలోకంలో ఒక నదిగట్టున షికారుగా నడిచి వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు అపురూపమైన అందము గల ఒక కన్య కంటబడింది. ఆహా, ఈ పిల్ల ఎంత సుందరంగా ఉన్నది! ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండును కదా అని అనుకొని మనసులో ఉబలాట పడ్డాడు. ఈ ఉత్సాహంతో రెప్పవాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు. ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి, చిన్నదానా, నేనెవరో తెలుసునా? ప్రపంచానికే వెలుగునిచ్చే సూర్యమహారాజుని. నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకం ఉన్నది. ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది. కోట తలుపులు తీయటానికి మూయటానికి దేవకన్యలున్నారు. రోజూ నేను స్వారీ చేయటానికి 7 గుర్రాల రథం ఉన్నది. మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు. వస్తావా మరి అని అడిగాడు. ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు. ఇంతవరకు ఆమె పరపురుషునితో మాట్లాడి ఎరుగదు. పైగా తల్లిదండ్రులను కానీ తనుండే ఇల్లు కానీ వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. ఆమెకు తండ్రే దైవం. నదిగట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం. ఆమెకు తోడుగా ఆడుకోవటానికి ఉడతలు, కుందేళ్ళు, పక్షులు ఉన్నాయి. దండలు గుచ్చుకోవటానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి. అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పక ఊరుకున్నది. సూర్యమహారాజు నన్ను పెళ్లాడవలసింది, నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాల బ్రతిమాలాడు. కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది. మహారాజు పెద్దవాడు, బలమైనవాడు గనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు. చిన్నదానా, ఎందుకు పారిపోతావు? నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను. నువ్వు కోరినవన్నీ ఇస్తాను. నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగింప చూశాడు.
ఎన్ని చెప్పినా లొంగక సిగ్గుచేత ఆమె మళ్ళీ తప్పించుకు పారిపోయింది. ఏమైనా సరేనని మహారాజు పట్టు వదల్లేదు. ఈసారి ఆయన మరింతగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్నా నాన్నా అంటూ పెద్దగా కేక వేసింది. దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి ఈ కేక వినపడటంతోనే కూతురికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకుని అనుమానపడ్డాడు. మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు. అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చివేశాడు. ఆమె నిలబడ్డ పాటున పొన్న చెట్టుగా మారిపోవటం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తూ ఉండగానే ఇలా మారిపోవటంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది. సరే, గడిచిన దానికి విచారిస్తే లాభమేమున్నది? నీవు నాకు రాణివయ్యి నన్ను సంతోషపెడతావని ఆశించాను. కానీ కర్మవశం చేత నువ్వు చెట్టువైపోయావు. అయినా నీపైన నాకు ప్రేమ ఎంత మాత్రమూ తగ్గలేదు. నేను ఆకాశం మీద ఉన్నంతకాలము నీవు భూమిపైన జీవించి ఉండవలసిందే. నా వరం చేత నీ ఆకలు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. మొదట రాణిగా చేసుకొని నిన్ను కోటలో పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీద పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ వచ్చాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.